హలో అండి. నమస్తే. ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకొచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్. ఇది మా వారి షాప్‌దండి. ఈరోజు తీసుకొచ్చారు. దాన్ని చూడగానే భయంకరమైనటువంటి ఒకలాంటి ఫీలింగ్ కలిగిందండి. సరేలే ఏం చేస్తామనుకోని మీద మిఠారం లోన లోటారంలాగా ఉంది దాని బాటిల్ పరిస్థితి. దాన్ని ఎలానన్నా క్లీన్ చేయాలని ఈరోజు శపథం పట్టుకున్నాను. ఫైనల్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఏం లేదు, ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్, అలాగే 2 లెమన్స్, నెక్స్ట్ పాప ఆరెంజ్ తింటుందండి. ఆ పైనున్నటువంటి తొక్కు మీరేమంటారో మీ భాషలో, మా భాషలో అయితే దాన్ని తొక్కు అంటాము, పొట్టు అంటాము. అదన్నీ అందులో ఏసేసానండి. అలాగే సాల్ట్, సోడా అందులో ఏసి బాయిల్ చేశాను. బాయిల్ చేసినటువంటి వాటర్‌ని బాటిల్‌లో ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచానండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేశాను బ్రష్‌తో. బట్ బ్రష్ కార్నర్ వరకు వెళ్ళకుండా దానికి కొంచెం లైట్‌గా ఉంటుంది కాబట్టి ఇబ్బందయింది. ఫైనల్‌గా ఒక స్పూన్ తీసుకున్నానండి. పొడవు లాంటి స్పూను తీసేసుకొని దాన్ని యూజ్ చేసేసాను. ఎక్సలెంట్ రిజల్ట్ అండి రియల్‌గా. చాలా మందిమి మనం బాటిల్ పాడైపోయిందని పక్కన పడేస్తాం కదా! ఇది మంచి రెమెడీ అండి. మీ అందరికి యూజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో నేనిక్కడ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఆ లెమన్‌తో పైన బాటిల్ అంతా కూడా క్లీన్ చేశాను. మొత్తం నీట్‌గా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక చిన్న చిట్కా కూడా చెప్తానండి. ఈ లెమన్‌లో ఉన్నటువంటి గిన్నె వాటర్‌లో మీరేం చేస్తారంటే ఇత్తడి దీపాలుంటాయి కదా! అవి కూడా ఇందులో నానబెట్టుకోండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. వాటితో క్లీన్ చేసుకుంటే కూడా చక్కగా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫైనల్ లుక్ అండి. ప్లీజ్